అయితే నాకు ఫస్ట్ భయం అవుతుంది. ఎంత రచ్చ చేస్తుంది, ఎంత గొడవ చేస్తుందో, ఏం చేస్తుందో భయం. అది పుట్టించింది ఎవరు? మేము. అన్ని వాళ్ళ కొట్టు ఇంకా ఇదెందుకు, ఇది కూడా వాళ్ళ కొట్టు. ఇట్లా వలిగింది చెప్ప వలుగుతుంది నీది. ఎందుకేటొస్తున్నావు సోను? నువ్వు ఆయన దేవి ఆ ఫోటో ఫ్రేమ్ ఎవరిచ్చారు తెలుసు కదా దేవి. సోను ఎక్కడికి? అన్ని వాళ్ళ కొట్టు మా ఇంట్లో రా నడు ఉండు, మా ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళిపోతా మా ఇంట్లోకి. మీరు ఎవరైనా సరే వచ్చి తీసుకొని వెళ్ళండి. చూడండి ఆమె మీ బాబుని బయట వదిలేసింది. Queima, queima no queima, queima no queima, queima no queima no And don't forget to subscribe my channel. హే గైస్, వెల్కమ్ టు ద ఛానల్ సోనం టాకీస్. సో ఇవాళ సోనం లేదు, ఊరి నుంచి వచ్చినాం. ఆమె స్కూల్కి వెళ్ళింది. మా అమ్మ దగ్గర నుంచి అటు నుంచి అట్టే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము ఇంట్లో వచ్చేసరికి ఇగో ఇంట్లోనే ఉన్నాడు. మా ఆయనేమో పంపించిండేమో అని మేము అనుకున్నాం. 2 days అయిపోయింది ఊరు వెళ్ళి వచ్చేసరికి. ఇక ఈ అబ్బాయి ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు. ఉండకుండా ఏం చేసిండంటే ఆమెకి ఇష్టమైన ఫోటో ఫ్రేమ్ పగలగొట్టేసిండు. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి పెద్ద రచ్చ చేస్తుంది ఆమె. ఇప్పుడు ఏం చేస్తుందో నాకు ఏం అర్థమైతే. నాకు ఫస్ట్ భయం అవుతుంది. ఎంత రచ్చ చేస్తుంది, ఎంత గొడవ చేస్తుందో, ఏం చేస్తుందో. భయం. అది పుట్టించింది ఎవరు? మేము. మా బుజ్జి జయగాడు మేమిద్దరు ఉన్న ఫోటో ఇట్లా కింద పడేస్తానే కొట్టిందని రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఈ పిల్లగాడు ఈ పని చేసి కూర్చున్నాడు. ఏం చేస్తుందో ఏమో. ఇప్పుడు పెద్ద రచ్చ అయ్యేది ఉంది ఇంట్లో. పెద్ద అంటే ఇక మొత్తం ఇక ఏడ్చి పిచ్చిగా చేసేస్తుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరైనా కొంచెం సోనంకి కూల్ డౌన్ అవ్వండి అని చెప్పండి. నాకు తెలిసి ఎట్లన్నా రచ్చ చేస్తుంది ఆమె. ఇప్పుడు చూడాలి వచ్చినాక ఎట్లా చేస్తుంది. మీకు వచ్చినాక ఆమె ఏం చేస్తుంది, అసలు ఈ పిల్లగాడు ఏం చేసింది అనేది నేను చూపిస్తా, ఒకసారి చూడండి. ఏమైంది గుడ్డు, ఏం చేసినావు నువ్వు? నువ్వు అట్లా పడేసినావు. ఇప్పుడు ఆమె వచ్చి ఊరుకుంటుంది అసలు? మరి ఎందుకు పడేసినావు నువ్వు? అట్లా అల్లరి చేయొచ్చా? వేరే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి కదా. అల్లరి ఎందుకు చేసినావు? ఇప్పుడు వచ్చిందనుకో నిన్ను నన్ను ఇద్దరిని వేసుకుంటది. ఓన్లీ వన్స్. నువ్వు ఇంటికి వెళ్ళవా? కాళ్ళు తీసుకోవట్లేదు, మొత్తం వాళ్ళు మొత్తం ఎవరి నెంబర్ తెలియదా, అడ్రస్ తెలియదా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అసలు ఎందుకు వచ్చినావు చెప్పు. అట్లా కాదక్క, నేను ఏం చేసిన తెలుసా, నేను ఆడుకుంటున్నాక్క. అయితే అంచం మీద పడ్డాని ఇట్లా తీసుకుంటున్నా, ఇట్లా గాలి గట్టి ఎగిరింది, కింద పడ్డది, దానికి పడ్డది, కింద పడ్డది. ఇంట్లో బాల్ తో ఆడతారు ఎవరన్నా? ఆడరక్క. మరి ఎందుకు ఆడినావు నువ్వు బాల్ తో ఇంట్లో? వేరే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా నేను బిహేవ్ చేసేది? మేము ఎంత కష్టంగా ఉంచుకున్నాం తెలుసా నీకు? ఎవరన్నా ఉంచుకుంటారా? వేరే తెలవాలని వాళ్ళని ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా అసలు? మరి మేము పెట్టుకున్నాం కదా, పెట్టుకొని నమ్మి మేము ఊరికి కూడా పోయినాం కదా. మరి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మీ వాళ్ళతో నన్ను వెళ్ళిపోవాలా? మేము లేము, మరి మీ వాళ్ళతో నన్ను వెళ్ళిపోవాలా? లేకపోతే ఇంట్లో సైలెంట్ గా ఉండాలా? అక్క నాకు కూడా పోబుద్ది అవుతుంది. వాళ్ళు ఏంటిదో వాళ్ళు మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టుకుర్రు. వాళ్ళు స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం ఏందో ఇదేందో నాకు అస్సలు అర్థమైంది. ఇప్పుడు వస్తుంది, వచ్చినాక ఎంత రచ్చ చేస్తే తెలుస్తుంది ఆగు. నీకు దెబ్బకి వెళ్ళిపోతావు నువ్వు. ఆమె వచ్చి చేస్తేనే నీకు తెలుస్తుంది ఆగు. ఆమె ఎంత మంచిగా ఉంటుందో అంత అది చేస్తుంది. ఇప్పుడు రాని చూడండి గైస్, ఇప్పుడు ఇగో ఇట్లా అయితే చేసి కూర్చున్నా. నాకైతే సంబంధం లేదు, ఏదైతే అది కానీ. అరే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలా. ఇట్లా వస్తువులు నువ్వు వేరే ఏది పగలగొట్టినా ఏం కాదు, నువ్వు పోయి ఆ ఫోటో ఫ్రేమే పగలగొట్టినావు నువ్వు. నేను ఇంకా పోడా ఇంటికి? ఇంకెన్ని రోజులు పెట్టుకుంటావు? అరే వాళ్ళు ఆన్సర్ చేస్తే కలిసి పంపించడం అని దెబ్బ ఉంటే రాక నన్ను దెబ్బ కూడా పోయింది ఆడ.
అదే మా ఊరికి వచ్చే వరకు ఆయన పంపిస్తాడేమో అనుకున్నా, మరి ఆయన పంపించలేదు. వాళ్ళు ఎవరు ఫోన్ ఆన్సర్ చేస్తలేరంట. పెట్టుకో, ఇంట్లోనే పెట్టుకో. పోవా నువ్వు? ఇప్పుడు లోపల చేసిన పని చూసిందనుకో ఇద్దరిని వేసుకుంటారు. పగల కొట్టిగా కూర్చొని ఎంత రచ్చ చేస్తారో ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. నాకైతే తెలియదు. ఇది ఎవరు వాళ్ళ కొట్టిరు? ఆడ అంటే ఆయనే పగల కొట్టింది. నేను వచ్చి చూసేసరికి పగిలిపోయి ఉంది. ఎందుకు వాళ్ళ కొట్టినావు? అక్కడే మంచం ఎక్కి బాల్ ఆడుతుంటే కింద ఆడుతుందక్క. అన్ని వాళ్ళ కొట్టు ఇంట్లో. ఇదెందుకు? ఇది కూడా వాళ్ళ కొట్టు. ఏడాడుకోలేదు తెలియదా నీకు? బాల్తో ఏడాడతారు. మళ్ళీ ఎందుకు ఆడినావు ఇంట్లో? ఇట్లా వలిగింది చెప్ప వలుగుతుంది నీది. సోను ఏంది పెట్టుకున్నాడు ఎక్కువ ఆయనని, అర్థమైందా? ఎవరో చేసిన పనికి మన ఇంట్లో ఎందుకు ఉంటాడు ఆయన? చిన్న పిల్లగాడు కదా సోను, ఏడుస్తుండు సోను. నేనేం చేయాలని ఏడిస్తే? అవి చూడు ఏడుస్తుండు. ఏడో ఏడువని నాకేంది? నా ఫోటో ఫ్రేమ్ వల్ల ఒకటి నా అందా? ఆ ఫోటో ఫ్రేమ్ తో ఎందుకు ఆడినావు నువ్వు? దాంతో ఆడినాక బాల్తో ఆడుతుంది. దాంతో నాదే కాదు. ఎందుకు వల్ల కొట్టినావు? నా రూమ్ లోకి ఎందుకు పోయినా నువ్వు? నా ఇష్టం దేవి. నాడు లేను ఫస్ట్. నువ్వు లే ఫస్ట్. పోనాడు ఏడుస్తున్నాడు సోను. ఎక్కడ పంపిస్తావు? నడు. ఏ బాబు ఆగు. ఏందా ఆగేదాయనే? నడు. అరే నడు. పో. పో. నడు. 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 సారీ, ఏం అవసరం లే. నా ఫోటో ఫ్రేమ్ వల్ల కొట్టినా నాకు సంబంధం లేదు. ఎన్నికైనా వల్ల కొడతావు? మీ వాళ్ళ నెంబర్ ఉందా నీ దగ్గర? వీళ్ళు నెంబర్లు అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. మీ అడ్రస్ చెప్పు బాబు. మీ అడ్రస్ ఎక్కడ చెప్పు. ఇంటి దగ్గర వదిలేసా? రామ్నగర్లో ఎక్కడ? పో, నడుచుకురా పోనాడు. సోను మళ్ళీ చెప్పించుకోవచ్చులే. పోనీ సోను. సోనమ్మ ఎందుకు అట్లా అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు సోను? ఎందుకు ఏడుస్తున్నావు సోను? నువ్వు ఆయన దేవి ఆ ఫోటో ఫ్రేమ్ ఎవరిచ్చారు తెలుసు కదా దేవి. చిన్నోడు పడేసిండు కదా సోను. ఎవరు ఇచ్చిర్రు అని అంటే ఆ రోజు ఫస్ట్ టైం నాకు అది గిఫ్ట్ గా వచ్చింది దేవి ఆ ఫోటో ఫ్రేమ్. అన్న ఎంత మంచిగా రాసి చూసినావు కదా నువ్వు కూడా. చూసి కూడా వీడు నీది నాది వలిస్తే అంతనే కొట్టినా అన్ని. మరి ఎందుకు అట్లా అల్లరి చేసినావు? ఈయనే కొట్టినా. నువ్వెంత చెప్పు. ఆ ఫోటో ఫ్రేమ్ ఎవరో ఆమెకి గిఫ్ట్ ఇచ్చారు. అది ఇచ్చినప్పటి నుంచి ఆమె అసలు హ్యాపీగా ఫీల్ అయింది. నాకు తెలుసా అక్క. మరి తెలియనప్పుడు గమ్మున ఉండాలి, ఒక దగ్గర కూర్చొని ఉండాలి ఇంట్లో. సరే పోనీ. ఏడుచుడు కాదు. సారీ అక్క. నా ఫోటో ఫ్రేమ్ వల్ల కొట్టి నాకు ఏడిపించి మళ్ళీ నువ్వు ఏడుస్తున్నావు. అక్క నేను పోవాలని భయమైంది నాకు. నేనేం చేయాలి భయం అయితే? నిన్ను ఎవరు రమ్మన్నారు? సారీ. సారీ ఏం అవసరం లే. ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు తాకించుకోమన్నారు? ఎవరు మా ఇంట్లో ఉండమన్నారు? ఎవరు నీతో బాల్తో ఆడమన్నారు? సోను పంపిద్దాంలే, వద్దులే. ఏం అవసరం లేదు. నాడు. ఏమో సోను ఏమన్నా చేసుకుని నాడు. నాడు ఫస్ట్ నువ్వు. ఏమైంది? ఎక్కడికి? ఆడ తీసుకో ఎత్లేస్తాను. ఆ రోజు వచ్చి అడిగినప్పుడు అడుగున్నాడని చెప్తాను. నాడు. ఎక్కడికి సోను? ఎంత దూరం తీసుకెళ్తావు అట్లా? సోను ఎక్కడ తీసుకెళ్తున్నావు? సోను ఎక్కడికి?
సారీ మీరే ఏమొద్దునా నా ఫోటో ఫ్రేమ్ ఎట్లా వాళ్ళ కొడుతుంది అవసరం లేదు ఎందుకు వాళ్ళ కొడుతున్నావు అసలు అక్కడ నుంచి చెప్పలే నేను తెలివి లేదా ఎట్లా వాడేస్తావు నా ఫోటో ఫ్రేమ్ నువ్వు అక్కడ నేను ఆడుకుంటున్నాను గమ్ము నుండి ఇప్పుడు వరకు నా ముంగట అన్నం ఉందా వాళ్ళ కొట్టినావు గమ్ము నుండి ఇన్నే ఉండు నువ్వు రాను కూడా రావద్దు మా ఇంటికి అర్థమైందా ఎందుకు వస్తావు మళ్ళా 2 days వస్తావు అవసరం లే ఇంకా 2 రోజులు ఏం చేయ నీకు ఏం బల కొడతావు గమ్మున ఉంటా అన్ని వాళ్ళ కొట్టు మా ఇంట్లో రా నడు ఉండు మా ఇంట్లోనే ఉండు నేను వెళ్ళిపోతా మా ఇంట్లోకి ఊరెళ్ళిపోతా మావా ఊరెళ్ళిపోతా మావా గమ్మున అలా కూర్చోనాడు నాడు అన్న నాడు అన్నప్పుడు నాడు కొడతా నేను ఇప్పుడు నా కోపం చెప్తా అన్న ఇట్లా అన్న నేను ఇట్లా అన్న నేను సారీ చెప్తున్నా కదా ఎందుకు సారీ చెప్తే అయిపోతుందా ఎందుకు వాళ్ళ కొట్టినా సారీ చెప్తే అయిపోతుందా ఎందుకు వాళ్ళ కొట్టినావు ఇట్లా అన్న కొడతా ఇప్పుడు నాడు 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 ఆనండు పో అక్క వస్తా అక్క చెప్పిన మాట తింటా రాకు అన్న నేను ఎందుకు వస్తున్నావు మళ్ళా మా ఇంటికి వస్తాయి రావద్దు నువ్వు జుట్టు పట్టుకొని ముంచుతా పో అన్నా నేను చెప్పు మాట పో అన్నా నేను పో అన్నా పోతావా పోవా మీ ఇంటికన్నా పోవాలంటే ఈయనే ఉంటే ఈయనే ఉండు నాకు అవసరం లేదు నీ గురించి అక్కడ పోవాలని ఉందా అది తీసుకోవద్దనే నేనేం చేయాలి అది తీసుకోకపోతే నన్ను అడిగి వచ్చినావా మా చుట్టమ్మా నువ్వేమన్నా కాదు కదా నాడు ఈయన ఉండు లేదంటే పొట్టు పొట్టు కొడతా కట్ట తీసుకొని కొడతా ఇప్పుడు నాడు నాడు ఏడ్చుడు కాదు అర్థమైందా ఇప్పుడు నిన్ను కొడతా అన్న నేను నాడు 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 అన్న నాడు 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 పడతాడు పోనాడు నాడు అన్నప్పుడు గమ్మున పోవాలి నా దగ్గర రాకు నువ్వు మా ఇంటికి రావద్దు ఇక అన్న ఉండు దాహం అయితే వాడ నీళ్ళు అవి తాగు పోమంటే నీకు పొమ్మంటే అర్థమైతే లేదా నాడు ఏమైంది సోను ఏడా పిల్లగాడేడి వదిలేసినాడా చెరువు దగ్గర ఎందుకు ఏడుస్తున్నావు నా ఫోటో ఫ్రేమ్ బాగా కొట్టినాడు నాకు నిన్నే రూపాయి ఎవడే ఇస్తాడు ఎక్కడ వదిలేసినావు సోను అలా చెరువులో వదిలేసిన పో అట్లా చేస్తారు ఎవరన్నా నీకు ఆయన తెచ్చుకోవాలంటే తెచ్చుకొని నేను వెళ్ళిపోతా అర్థమైనా అంటే గమ్మున వచ్చి ఇంట్లో ఉండు వాళ్ళు చూసి ఇట్లా నాకేంది నేను ఉంచమన్నా నాయడా ఆ బాబు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా వచ్చి మీ బాబుని మీరు తీసుకొని వండి ఇంట్లో అన్ని ఇంట్లో సామాన్ అంతా పగల కొడుతున్నాడు అల్లరి చేస్తున్నాడు మేము ఇంట్లో లేకున్నా 2 days ఉంచుకున్నాము మీరు ఎవరైనా సరే వచ్చి తీసుకొని వెళ్ళండి చూడండి ఆమె మీ బాబుని బయట వదిలేసింది మీకు మీ బాబు మీద ప్రేమ ఉంటే మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి